వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. విజయశాంతికి బెదిరింపులు వస్తున్నాయి. అసలు ఈ బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి, మరి దీనికి విజయశాంతి గారు కూడా ఎలా స్పందిస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ విజయశాంతి గారికి గత కొన్ని రోజులుగా అయితే చాలా బెదిరింపులు వస్తున్నట్లు మనకి న్యూస్లో అయితే చూస్తున్నాం. అసలు ఈ అంతటి కారణం ఎవరు, ఎందుకని ఈ బెదిరింపులు వస్తున్నాయి? యాక్చువల్గా ఏం జరిగిందంటే, సెలబ్రిటీ స్టేటస్ ఉన్న పొలిటికల్గా నీకు కొంచెం ఫేమ్ వచ్చినా సరే నీ ట్విట్టర్ హ్యాండిల్స్ మేము చేస్తాం, మీ ఫేస్బుక్ హ్యాండిల్ మేము చేస్తాం, మీ ఇన్స్టాగ్రామ్లో మేము మెయింటైన్ చేస్తాం అని చెప్పేసి జనాలు వస్తారు. అలా ఒకడు వచ్చాడు ప్రవీణ్ విజయశాంతి గారి దగ్గరికి. మేడం 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 మీ ట్విట్టర్లు అన్నీ నేనే చూసుకుంటాను, మీ పేరు మీద విజయశాంతి గారు అని ట్విట్టరు అలాగే ఇది అన్నీ ఓపెన్ చేస్తా, రెగ్యులర్గా మీ ఫోటోలు అన్నీ పడేస్తా, మీరు ఎవరైనా మీకు సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు ఉంటే మీ తరఫున మేమే చెబుతాం, మీకు దేని మీద ఏమైనా అభిప్రాయాలు ఉంటే మీ ఇంటికి మీరు చిటికేసి చాలు కెమెరా పెడతాం, మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి, తీసుకెళ్ళి అందులో వేస్తాం, మీకు సంబంధించిన ఫుటేజ్లు ఏమన్నా ఇచ్చినా అందులో భద్రపరుస్తాం, ఫోటోలు గట్రా వాట్ ఎవర్, దాన్ని రోజు డెవలప్ చేస్తాం, ఫాలోవర్స్ వస్తారు మేడం, బాగుంటుంది అంటే సరే సరే అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఎంత మీకు ఫ్రీ, ఎందుకు ఫ్రీ అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు మీ పేరు చెప్తే మీరు మా గుడ్ విల్ లా పనికి వస్తారు, మేము విజయశాంతి గారిదే హ్యాండిల్ చేస్తున్నామంటే లోకల్ కార్పొరేటర్లో సర్పంచ్లో ఎవరో ఒకరు ఇస్తారు మాకు, మాది కూడా చేయండి అని, అంతే. వాళ్ళు మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, డబ్బులు వస్తాయి, అది ఎప్పుడో చెప్పింది ఇది, సరే ఏదో ఒకటి తగలబెట్టండి అనింది. అలా కొన్నాళ్ళు ఈయన మంచి హ్యాండిల్ చేశాడు, అదొకటి అయిపోయింది. కొద్ది కాలం అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు అందరూ వచ్చేసారు, బాగా రన్ అవుతుంది. తర్వాత ఆవిడ కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండింది, వీడికి కూడా పెద్దగా పని లేకుండా పోయింది, ఏదో అట్లా చప్పచప్పగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఈవిడ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత, లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత, మేడం మీ వాయిస్ సోషల్ మీడియాలో కూడా బాగా రన్ చేయాలి, చెప్పండి మీ ఇదేంటి, ఇప్పుడు మొన్న మంత్రి పదవి కూడా వస్తుంది అన్నారు, గుర్తుందా, మీ హ్యాండిల్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు చెప్పండి, మీ గురించి రోజు 10 వార్తలు రావాలండి, అసలు బాగా ఇదైపోవాలి అదైపోవాలని చెప్పారు. అంతా బాగానే ఉంది, కానీ మరి ఎవరంటే వీడు ఉన్నాడు, ఈ డీకే బోస్ వీడియో చేస్తాడు, మొత్తం మా అకౌంట్లన్నీ వీడియో చేసేది, మీరు కూడా ఇవ్వండి. ప్రజెంట్ ఎవరికి ఇచ్చంటే పలానా అబ్బాయి, ఆయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తాడండి ఆయన. ఇప్పుడు ఎట్లుంటుందంటే, విజయశాంతి గారి పేరు కాంగ్రెస్లో ఉన్న ఆమె ట్విట్టర్ గిట్టర్ అన్నీ బీఆర్ఎస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అనే పదం వస్తుంది. వద్దు, చాలా తప్పు, తెచ్చేయండి ఫస్ట్. ఆయనకు ఫోన్ చేసి ఎవరే పాతోడా, నా అవన్నీ లాగిన్ ఐడీలు అంటే ఇవ్వు, వీళ్ళు చేస్తారు ఇక నుంచి, ఇన్నాళ్ళు బాగానే పద్ధతిగా చేసావు, చాలా థ్యాంక్స్, నీ సేవల గుర్తింపుగాను పదోపకు ఎంతో ఇద్దామని అనుకుంది వీడు. నేను 0 నుంచి నేను దీన్ని డెవలప్ చేసుకున్నా, ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్లు, ఇంతమంది ఫాలోవర్లు అందరూ వస్తుంటే నా వల్లే నేను ఇంకా చాలా డేటాలు వేసా, అదేసా ఇదేసా, మీ తరఫున అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పా, ఏ పండగ మర్చిపోకుండా, అంత సంతోష పెట్టా మీ అభిమానుల్ని, మీరు ఏదో చేయాలి కదా మేడం. మళ్ళీ ఈలోపు విజయశాంతి గారిని మళ్ళీ వీళ్ళు అడిగారు నిన్న, ఈ సినిమా వాళ్ళు, మేడం మన సినిమా రిలీజ్ అవుతుంది కదా, మీ ట్విట్టర్లో ఫేస్బుక్లో అన్నింటిలో రగదీసే లెవెల్లో వేసేయండి మేడం, బాగా పోతుంది, పబ్లిసిటీ వస్తుంది, మీ తరఫున కూడా 4 టికెట్లు దిగుతాయని. ఓకే ఎవరెవరెవరెవరె ఇట్లా రా, నా సినిమాకి సంబంధించిన అన్ని సరుకు అంతా నీకు ఇస్తా, దాంట్లో పోయి మేడం అంటే, యాక్చువల్లీ ఇది మూవీ ప్రమోషన్స్ అంటే కొంచెం ఖర్చు అవుతుంది మేడం, మేము చాలా క్రియేటివ్గా చేస్తాం, చాలామందికి రీచ్ అవుద్ది కొంచెం అంటే, వద్దా ఏం కుదరదు, సరే నాకు ఇచ్చే నేను వీడితో చేయించుకుంటా, నేను అది ఇవ్వను ఇది ఇవ్వను, నాకు ఇంత ఇవ్వు అప్పుడే ఇస్తా, లేకపోతే నేను ఇవ్వ డిమాండ్ చేశాడు. ఈవిడ తిట్టింది, ఎలా ఫ్రీ అని నా దగ్గరికి వచ్చావు, నేను నీకు సరే అన్నాను, నేను కూడా చాలా డేటా ఇచ్చాను, ఏదో వేసావు, ఇప్పుడు అది పాత డేటా నా దగ్గర లేని కూడా లేదు, నా అకౌంట్లోనే ఉంది కదా, నేను నమ్మి పెట్టా, ఇప్పుడు ఇటు మారితే మేము రాజకీయాల్లో ఉంటాం, ఈసారి ఇటు ఓసారి అటు ఉంటాం, మా ట్విట్టర్ అకౌంట్లో హ్యాండిల్ కూడా మార్చాలి, మీరు ఇట్లా చేయడానికి లేదు, నాకు డబ్బులు కావాలి, ఇంత కావాలి అంత కావాలి తిట్టింది. ఉండు నీ అంతు చూస్తా, నీ సంగతి చెప్తా, నేను ఇప్పుడు నీ దగ్గర నా రా ఫుటేజ్ చాలా ఉంది, నేను అదంతా రిలీజ్ చేసేస్తా, పిచ్చి ఫోటోలన్నీ బోల్డ్లోనే అన్నీ వేసేస్తా, నీ పరువు తీస్తా, నీకు ఎమ్మెల్సీ పోయేలా చేస్తా, నీకు ఇంకా సినిమాలు రాకుండా చేస్తా, చూసుకుంటా నిన్నేంటో. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వాడు వచ్చి పట్టుకెళ్ళారు. కానీ అయినా సరే వీళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకు చెప్పనా,
ఈ పని చేసే వాళ్ళకి అవును. ముడి సరుకుని ఎక్కడెక్కడో దాచుకోవడాలు తెలుసు, ఒక దగ్గరే దాచరు. నువ్వు వాడిని పట్టుకొని జైలు వేసినా సరే రేపు వాడు రిలీజ్ అయ్యాక నన్ను జైలు వేస్తావు, ఉండు నీ పరువు తీస్తా అని చెప్పేసి మళ్ళీ అదంతా బయట పెట్టి ఏదో రచ్చ చేస్తాడు. అవును. ఎప్పుడైనా ఇబ్బందే. సో సెలబ్రిటీస్ ఎవరైనా సరే మేము హ్యాండిల్ చేస్తాం, మేమే మొత్తం కరగదీస్తాం అంటే ఇవ్వకండి. మరి దీనికి విజయశాంతి గారు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో, వాళ్ళు చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో అంటిల్ అండ్ అన్లెస్ ఇంట్లో ఎంప్లాయీ ఉంటే, సిస్టమ్ కూడా నీదైతే, ఎవరైనా ఉంటే అప్పుడు ఏమైనా చేసుకో. బయటి సోర్స్కి ఎప్పుడు ఇవ్వకండి. అది ఈ రోజు కాకపోతే రేపు తెలియని ఎప్పుడైనా సరే ప్రమాదమే. థ్యాంక్ యూ సార్.